ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, రిపబ్లిక్ డే. అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, యాకోబు వంశస్థులందరినీ దేవుడు విడిపిస్తున్నాడు, వానికంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని దేవుడు విమోచిస్తున్నాడు అని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు యాకోబు వంశస్థులు, అంటే యాకోబుకు మారు పేరే ఇశ్రాయేలు. అయితే ఈ ఇశ్రాయేలు వంశస్థులు భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు అనే బానిసత్వం. ఆ కాలంలో ఐగుప్తు ప్రపంచ దేశాలకే అది సూపర్ పవర్గా ఉంది. అయితే అటువంటి సమయాలలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. నిజంగా విడుదల పొందాలని ఆశపడుతున్నారు. ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి రావాలని తప్పిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ యొక్క సూపర్ పవర్ నేషన్ నుంచి, ఆ ఐగుప్తులో నుంచి బయటికి రావడం అన్నది అంత సాధారణమైన విషయం కాదు, అంత సులువైన విషయం కాదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంకా మా బ్రతుకులో మరలా మేము స్వేచ్ఛగా బ్రతకలేమేమో అన్నటువంటి మరి భావన కూడా వారికి కలుగుతుంది. అయితే ఏది ఏమైనా మనము సేవిస్తున్న దేవుని వైపు చేతులెత్తుతాం, దేవుని సన్నిధిలో మొరలిడుదాం, దేవుడు తప్పక మన మొర వింటాడు అన్నటువంటి తాత్పర్యంతో వారు దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు వారి మొర విని నిజంగా ఆ భయంకరమైనటువంటి బానిసత్వంలో నుంచి వారికి విడుదల దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయుల కంటే బలవంతులు ఐగుప్తులు అయ్యుండొచ్చు, అయితే దేవుడు వారిని ఆ బలవంతుని చేతిలో వారు చావకున్నట్లుగా దేవుడు వారికి ఒక విడుదలను, స్వతంత్రాన్ని అనుగ్రహించి, మనం కింద వచనాలు చదివితే వారి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని, సియోనులో వారు ఉత్సాహ గీతాలు పాడినట్లుగా నిజంగా వారికి సంతోషాన్ని సమృద్ధిగా దేవుడు ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం. అయితే ఈరోజు మన భారతదేశానికి కూడా ఒక ప్రాముఖ్యమైన దినం. భారతదేశం మరి బానిసత్వంలో నుండి, ఆనాడు బ్రిటిష్ యొక్క పరిపాలనలో భారతదేశం ఉండి మరి స్వతంత్రత లేక బ్రిటిష్ పరిపాలనలో బానిసలుగా ఉంటున్నటువంటి ఈ భారతదేశం మరి ఆ బ్రిటిష్ పరిపాలనలో నుండి బయటికి వచ్చి స్వతంత్రులుగా ఉండాలని చెప్పి ఎంతోమంది యోధులు ఈ యొక్క స్వాతంత్రం కొరకు పోరాడారు. 1947లో మరి భారతదేశానికి ఇండిపెండెన్స్ డే అని మనము ప్రకటించుకున్నాం. అంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే మరి 1915లో పూర్తి స్వాతంత్రం, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది ఈ యొక్క రిపబ్లిక్ డే నాడు. అంటే ఇంకా ఈ రోజు నుంచి ఎవరు కూడా మా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు, వీఆర్ టోటలీ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, మేము స్వతంత్రులము అని ఈ దేశం ప్రకటించుకుంది. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుడు మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఐగుప్తు నుంచి విడిపించాడు. అదేవిధంగా భారతదేశం కూడా ఒకానొక సమయంలో బానిసత్వంలో ఉండింది. మరి భారతదేశం కంటే కూడా సూపర్ పవర్ అయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో నుండి ఈ భారతదేశం విడిపించబడింది. దేవుని బిడ్డలారా, ఇదంతా బాగానే ఉంది. అయితే ఈరోజు దేవుడు మనతో ఆత్మీయంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మనము ఈరోజు మేము స్వతంత్రులుగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నామే కానీ ఇంకా మనము పాపమనే బానిసత్వంలో, శాపమనే బానిసత్వంలో, అప్పులనే బానిసత్వంలో, వ్యాధి అనే బానిసత్వంలో, బంధకాలలో కూరుకుపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే యవనస్తులు మరి పాపమనే బానిసత్వంలో నుండి, మరి అక్రమం అనే బానిసత్వంలో నుండి, చెడు వ్యసనాలనే బానిసత్వంలో నుండి, లౌకిక ప్రేమలనే బానిసత్వంలో నుండి, మత్తు పదార్థాలనే బానిసత్వంలో నుండి బయటికి రాలేని పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నిజమే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఐగుప్తులో నుంచి విడిపింపబడ్డారు. ఇదంతా వినడానికి బాగుంది, కానీ నిజంగా నీకొక విడుదల ఉందా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒక యవనస్తుడివే అయినా,
నడువయసుకు వచ్చినా, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ బానిసత్వంలో నువ్వు కూరుకుపోయి ఉన్నావు, నిజంగా వ్యాధి అనే బానిసత్వంలో నీవు ఉన్నావా? అది నీకంటే బలమైందిగా నీకు కనబడుతుందా? అప్పులనే బానిసత్వంలో కూరుకుపోయావా? అది నీకంటే బలమైనటువంటి కోట గోడగా నిలబడి దానిలో నుండి బయటికి రాలేని పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావా? దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు ఆ విధంగా నువ్వు మొరపెట్టగలిగితే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఆయన నీకు ఒక విడుదలనివ్వబోతున్నాడు. ప్రియ యవన సహోదరుడా, సహోదరి, నిజంగా పాపం అనే బానిసత్వంలో కూరుకుపోయి దానిలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి నిజంగా దానిలో నుంచి బయటికి రాలేకపోతున్నావా? చెడు వ్యసనాలు, చెడు సహవాసాలు, చెడు మరి చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ దానికి బానిసైపోయి నిజంగా ఆ బానిసత్వంలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ అడిక్షన్లో నీవున్నా, ఏది నీ మీద బలంగా క్రియ చేస్తున్నా, ఇది నాకంటే బలంగా ఉంది, దీన్ని నేను జయించలేకపోతున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే ఈ ప్రాముఖ్యమైన దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు విడుదలనిచ్చే దేవుడు. ఆయన నిన్ను విమోచిస్తానని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన గనుక నీకు విడుదలనిస్తే నీ బ్రతుకు దినములన్నిటా కూడా నువ్వు క్షేమాన్ని చూడబోతున్నావు. ఉత్సాహ సంతోష సునాదాలు నువ్వు చేయబోతున్నావు. దేవుని బిడ్డ, నిజంగా ఈ బానిసత్వంలో నుంచి బయటికి రావాలన్న ఆశ నీకుంటే తప్పక దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ఈ ప్రాముఖ్యమైన దినాన, ఈ రిపబ్లిక్ డే రోజు ఇండియాకి ఒక స్వాతంత్రం దేవుడిచ్చాడు. నీ జీవితంలో కూడా స్వతంత్రత దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యొక్క స్పిరిచువల్ స్వాతంత్రాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావా? నీ యొక్క మరి శరీరం మీద జయాన్ని నువ్వు పొందాలనుకుంటున్నావా? స్వతంత్రంగా అపవాది చేతిలో నుంచి పూర్తిగా విడిపింపబడి దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నీకుందా? దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన ఈ దినాన నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాలుగా మరి బ్రిటిష్ పరిపాలనలో ఉండి భారతదేశము మరి స్వతంత్రం కొరకు కనిపెట్టుకుంది. దాని కొరకు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రాన్ని పొందుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో పోరాటాలను చేయవలసిన అవసరం లేదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి ఎడిక్షన్లో నుంచి, నీ ప్రతి బానిసత్వంలో నుంచి, చెర అనబడినటువంటి నీ పరిస్థితిలో నుంచి, నీ పేదరికం నుంచి, నీ యొక్క నిస్సహాయ స్థితిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక కన్నీటి బొట్టైనా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు విడవగలిగితే నీ జీవితంలో గొప్ప స్వాతంత్రాన్ని, గొప్ప విడుదలని నువ్వు చూడబోతున్నావు. ఈ యొక్క రిపబ్లిక్ డే రోజు ఒక శుభవార్త. దేవుడు నీకు ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్రం మాత్రమే కాదు, ఆత్మీయ స్వాతంత్రాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందరం కూడా నిరీక్షణతో మరి అందరం కూడా దేవుని వైపు చేతులెత్తి నిజమైన స్వాతంత్రాన్ని మనం పొందుకుందాం. దేవుని కొరకు మనం పరుగులెడదాం. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి కార్యాలన్నిటి మీద జయాన్ని పొందుకొని ఆ పర సంబంధమైన వాటిని మనం స్వతంత్రించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంన ఈ ప్రాముఖ్యమైన దినాన ఇదిగో ప్రభువా, ఆనాడు యాకోబు వంశస్థులను మీరు విడిపించినట్లుగా, బలవంతులైన వారి చేతిలో నుంచి విడిపించినట్లుగా ఈ ఉదయకాల సమయంన ఎంతమంది అయితే వారి మీద ప్రభా బలముగా క్రియ చేస్తున్నటువంటి వ్యాధైనా, రోగమైనా, శోధనైనా, రోధనైనా, అది కుటుంబ పరిస్థితులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, భార్యాభర్తల సమస్యలైనా, పిల్లల సమస్యలైనా, కోర్టు కేసులైనా ప్రభా, అయా స్థలాల విషయంలో అయా వారికి ఉంటున్నటువంటి ఎదిరింపులైన ఎటువంటి పరిస్థితులైనా మీరు విడుదలనిస్తానన్నారు. ప్రాముఖ్యంగా ప్రభా యవనస్తులు ప్రభా పాపం అనే బానిసత్వం, అయా లోకం అనే బానిసత్వం, చెడు వ్యసనాలనే బానిసత్వం, అయా మత్తు పానీయాలనే బానిసత్వం, ఈ విధంగా ప్రభా అయా వ్యభిచారం అనే బానిసత్వంలో ఉంటుండగా అయా మా యవనస్తులను మీరు విడిపించి అయా ఒక స్వతంత్రాన్ని ప్రభా మీరు వారికి దయచేసి మీ కొరకు ప్రభా బ్రతుకుటకు మీరు కృపనివ్వమని ప్రార్థన చేస్తే ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో ఒక నిరీక్షణనివ్వండి ప్రభా. మేము దీనిలో నుండి బయటికి రాలేమని వారు అనుకుంటున్నారు, ఇది మా మీద బలముగా క్రియ చేస్తుంది, మాకంటే బలముగా ఉంది అని వారు అనుకుంటున్నారు ప్రభా. అయ్యా బలవంతుని చేతిలో నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు నీవని అయ్యా ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు. వారికి ఒక నిరీక్షణను మీరు దయచేసి పశ్చాత్తాపాన్ని మీరు కలిగించమని, ఎవరెవరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ఈ ఉదయకాల సమయమున సంపూర్ణమైన విడుదల మీరు ప్రాప్తించమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నిన్ను విడచిన సమయ